అతికి గురైన పెంచలయ్య నివాసం వద్ద ఉన్నాం. అయితే ఇక్కడ చాలా విషాదాలు అమ్ములుకొని ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా ఎంతో ఆప్యాయంగా అందరిని పలకరించి కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే భార్య పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులతో కావచ్చు, అందరితో చాలా కలివిలిగా ఉండి ఈరోజు ఆయన లేడు అనే పదం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక మనిషిని హత్య చేసేంతవరకు వచ్చారంటే ఎంతో దుర్మార్గమైన చర్య. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పెంచలేని చంపడం అనేది చాలా దారుణమైన పరిస్థితులని కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన పూర్తిగా పెద్ద ఎత్తున విమర్శలతో వెలువెత్తుతున్నాయి. ఏదైతే గంజాయి బ్యాచ్ మొత్తం కూడా వ్యతిరేకించి ఇక ప్రతి ఒక్కరు బాగుండాలా, యువత ఎవరు చెడిపోకూడదు, ప్రతి ఒక్కరు బాగుండాలా, చదువుకోవాలా, ఎవరు మత్తు పదార్థాలకి బానిస కాకూడదు అని చెప్పి వాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇట్లా పోలీసులు తీసుకొని వచ్చి లేకపోతే ప్రజల సమస్యలు తెలుసుకొని ఏదైతే ఆ యువత పెడదారి పట్టకుండా వాళ్ళ కోసం ఏదైతే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన పెంచలయ్య ఈరోజు లేకపోవడం అనేది కూడా హౌసింగ్ బోర్డు కాలనీ కాదు, జిల్లాలో కూడా కొంత తీరం లోటని చెప్పవచ్చు. ఏదైతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా ప్రజలు ఇక్కడ లోకల్గా హౌసింగ్ బోర్డులో చాలామంది చర్చించుకున్న పరిస్థితి అంటే ఒక మంచి వ్యక్తిని కోల్పోయాము, అది ఎవరు కూడా అది జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే ఇట్లాంటి బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఒక మనిషిని చంపి సంపాదించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఒక మనిషిని చంపి ఆ డబ్బుని సంపాదించే అంత నీచమైన జీవితాన్ని ఎవరు దాన్ని పోకూడదు. ఎందుకంటే ఒక భార్య పిల్లలు అనాథగా ఇంట్లో ఉండడం చూస్తే చాలా బాధేస్తుంది. చిన్న పిల్లలు ఆమె కూడా చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా ఆర్థిక సాయం అందించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే చిన్నపిల్లలు పాపం చాలా ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల్ని ఈరోజు అనాథలను చేసి పోయి చంపిన ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు బాధపడిన పరిస్థితి. లోకల్గా చూస్తే ఎంతోమందికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ ఈరోజు ఒక పాట కూడా ఈరోజు మన 9 టీవీలో వదిలాం. అది చూస్తుంటే చాలామందికి బాధ కలిగిస్తుంది. ఎందుకంటే కరోనా టైంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన పాడిన పాట ప్రతి ఒక్కరు హెల్తీగా ఫుడ్ తీసుకోవాలా, హెల్తీగా ఉండాలా, కరోనా టైంలో తమకు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాటను గురించి కూడా అది ఈరోజు కొంతమంది కన్నీళ్ళు పెట్టిస్తుంది ఆ పాట కూడా. అయితే ఇక్కడ స్థానికంగా సతీమణి ఇక్కడికి వచ్చున్నాము. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏంటి పరిస్థితి, ఎలా ఉందనే మరి చెప్పండి. ఎట్లా మీరు ఈ పరిస్థితి ఇట్లా దారుణంగా చంపడం పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఒకసారి చెప్తారా? ఆయన మంచి దారిలో వెళ్ళాలనుకున్నారు సార్. ఆయనకి ఇలా జరగడం ఘోరం. ఆయన చావు అయితే మంచిగానే వీరమరణం పొందారు. ఇంకా ఆయన దారిలో ఇంకా ఉన్న పిల్లలు వెళ్ళాలి, ఆయన అనుకుంది సాధించాలి అంటే కామాక్షి అనే వ్యక్తికి ఉరిశిక్ష పడాలి, కఠినంగా శిక్షించాలి. ఆమెకి తోడ్పాటు ఎవరు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి సార్. ఎందుకంటే ఆయనే కాదు, ఆయనకు ఒక టీం ఉంది ఇక్కడ. ఆ టీం అంతా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ధైర్యం కావాలి అంటే ఆ మనిషికి శిక్ష పడాలి సార్. ఇందుకు ఆ టీం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఏంటి చేశారు సార్? అది 2 నెలల ముందు నుంచి జరిగింది. ఇక్కడ సెప్టెంబర్లో జరిగింది. ఏర్పాటు చేశారు. ఆయనైతే సిపిఎం నేత. అది కాకుండా ఉన్న దగ్గరే మనుషుల్ని కూడగట్టాలి, ఈ అన్యాయాల మీద ఎదిరించాలి అని చెప్పి ఆర్డిటి కాలనీలో కమిటీ ఏర్పాటు చేశారు సార్. ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు ఆయన మీ ఫాదరు. ఎట్లా మీరు అసలు ఊహించారా అసలు మీ నాన్న చనిపోతారని? కళ్ళ కూడా ఎప్పుడైనా ఊహించారు? ఇట్లాంటి ఘటన ఒకటి వస్తుంది, గంజాయి బ్యాచ్ ఈ విధంగా చంపుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు కళ్ళ కూడా ఎవరు అనుకున్నారా? మా నాన్న చెప్పేవారు సార్ ముందు. ఏమని చెప్పేవాడు అంటే నేను మంచి పని చేయడానికి వెళ్తున్నాను రా, నాకు మంచి పని చేస్తే కన్ఫామ్గా బ్యాడ్ వస్తుంది, నేను ఎడ్యుకేషన్ లేకుండా చేస్తాను అంటే మా నాన్న ఐటీఐ దాకా చేశారు సార్. చిన్నప్పుడు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు మా నాన్న 14 years ఉన్నప్పుడే. ఇంకా 10th అయిపోయి మా నాన్న ఏ కోర్స్ తీసుకుంటే స్పీడ్గా జాబ్ వస్తుందని అనలైజ్ చేసి ఐటీఐ తీసుకున్నారు. మా నాన్న ఏం చెప్తానంటే, నేను ఎడ్యుకేషన్ లేదురా, నేను ఐఏఎస్ చదవాలనుకున్నాను, కానీ చిన్నప్పుడు పరిస్థితి అయ్యాయిరా, మీరైనా ఎట్టయినా ఐఏఎస్ చదువుకొని మంచి చేయడానికి ప్రయత్నించాలి మీరని చెప్పేవాడు సార్. తర్వాత చివరిలో నాకేమన్నా అయితే మీరు కన్ఫర్మ్ చదువుకోవాలి, నాకెవరో అబ్జర్వ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ మీరు మాత్రం మంచి చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ ఉండాలి, మీకు ఎడ్యుకేషన్ ఉంటేనే చేయగలం మంచి అని చెప్పేవారు సార్ మా నాన్న. చనిపోయే హత్య చేసే ముందు
పక్కన మీరు ఉన్నారా? పక్కనంటే పక్కన కాదు కానీ అంటే స్కూటీలో వస్తున్నాం, కొంచెం లెంత్ ఉన్నింది దూరం, అంటే నేను హైట్ కాబట్టి ముందే పడ్డాను కింద. మా నాన్న మా తమ్ముడు స్కూటీలో ఖరాలు అవ్వకుండా దల్లుకుంటా వెళ్ళారు. నేను ఫస్ట్ నాకు లేయంగానే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. ఇంకా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని లేపి అంతా వచ్చేసరికి ఆడ మా నాన్న ఫైట్ చేస్తాడు. ఇంకా మా తమ్ముడు లేయిలా, వాడిని లేపి తీసుకెళ్ళేసరికి ఆడ మా నాన్న పడినారు. ఏం జరిగింది అసలు? ఎట్లా చంపారు వాళ్ళు? నేను మొత్తం చూడలేదు కానీ మా తమ్ముడిని పైకి లేపి రోడ్డు పైకి తీసుకెళ్ళాను. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, యాక్టివ్గా ఫైట్ చేస్తున్నారు అందరూ. సో నేను మా తమ్ముడిని మళ్ళీ వెళ్ళి ఆడ పొదలో పెట్టాను, మా నాన్న పెట్టిన దగ్గర వెళ్ళి చూస్తే మా నాన్న లెఫ్ట్ హ్యాండ్ అంతా డ్యామేజ్ అయింది, బ్లడ్గా. దానిలో అందరూ ఆల్మోస్ట్ మేల్సే, ఒక్క ఫీమేల్ ఉన్నింది కొంచెం పొట్టిగా లావుగా. ఆమె ఫేస్ పైన కొట్టడానికి ట్రై చేశాడు. వాళ్ళందరూ మంకీ క్యాప్ వేసుకున్నారు. ఇప్పుడు ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా మాస్క్ కొంచెం లాకినట్టు అయింది. ఆ మొహం చూడడం, తర్వాత మా నాన్న కింద వేయడం, ఆమె చెప్పడం కొట్టండి అని ఆ కొంచెం చూశాను. తర్వాత మా తమ్ముడిని లేపి అక్కడికి తీసుకెళ్ళాను, మా నాన్న కింద పడి. అయితే ఇక్కడ చిన్నబాబు ఉన్నాడు. బాబు నువ్వేమన్నా చూసావు ఒకసారి? ఏమన్నా కళ్ళ ముందు ఏమన్నా? చూడలేదు సార్, నేను అక్కడ పొదల్లో పడిపోయి ఉన్నాను సార్. అప్పుడు దాకా లేలేదు సార్. మా అన్న వచ్చి లేపంగానే లేచాను సార్. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే 10 మందికి మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు కూడా సొంత ఇల్లులు, ఏదో గవర్నమెంట్ ఇచ్చిన ఒక పాత ఇంట్లో ఉన్నారు. తర్వాత ఏదైనా ప్రభుత్వం ఆదుకోవాలా, ఏదైనా వాళ్ళకు ఉద్యోగం కానీ ఏదైనా ఏర్పాటు చేసి ఒక స్థలం, ఇల్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పక్కన ఏదైతే మృతుని వాళ్ళ అక్క ఇక్కడ ఉన్నారు, పెంచలయ్య సంబంధించిన అక్క, సొంతం అక్క ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది, మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా పిల్లలు ఉన్నారు, ఎలాంటి సాయం కోరుకున్నారు ప్రభుత్వం నుంచి? సార్, అమ్మాయి 10th దాకా చదువుకొని ఉంది సార్. వాళ్ళ పిల్లకాయలని ఇద్దరిని పోషించాలంటే ఆమెకి ఏదన్నా గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఇదివరకు కాలంలో ఆమె ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఇంట్లోనే అన్నీ చేస్తూ ఉండేది. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పోషించాలంటే ఆమెకి ఏదో ఒకటి జాబ్ కావాలి కన్ఫామ్గా. ఆమె బయటికి వెళ్ళి ఎత్తుక్కునే అంత ఇది లేదు. ఆమె 10th దాకే చదివింది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైనా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని 10 మందికి మంచి చేసేవాటి చిన్నపిల్లలు ఖచ్చితంగా తమ వంతు ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం కూడా ముందుకు వస్తే బాగుంటుందని ప్రజలు చాలామంది ఇక్కడ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, 9 టీవీ, హౌసింగ్ బోర్డు నుంచి నెల్లూరు.